హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడైతే నేను మీషోలోంచి ఒక మైక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది కదా K8 వైర్లెస్ మైక్ అని. సో నేను ఆల్రెడీ పాతది ఒక మైక్ యూజ్ చేసేదాన్ని, వైర్ ఉన్నదనమాట. సో అది కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అందుకే వీడియోస్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది మైక్ ఆర్డర్ చేసుకున్నాను. సో దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాతే బాగుందనిపించి రివ్యూ ఇస్తున్నాను. ఈ మైక్ వచ్చేసి మనకి ఓప్పో, రియల్మీ ఈ ఫోన్స్లో అయితే మనం సపరేట్గా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని సో దాన్ని యూజ్ చేసి మనం వీడియోస్ అయితే తీసుకుని మైక్ యూజ్ చేయొచ్చు. వాయిస్ ఓవర్కి మాత్రం నార్మల్గా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మైక్ అయితే ఇది. సో మనకి ఇందులో ఏమేమి వచ్చాయంటే ఒక మైక్, అలాగే ఫోన్ కనెక్ట్ చేసుకునే ఓటీజీ కనెక్షన్ ఒకటి, అలాగే ఐఫోన్స్కి అవి యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న చిప్ లాంటిది అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మైక్ మీకు చూపించాను కదా, ఇక్కడ ఉంది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకి ఇలా గ్రీన్ అండ్ రెడ్ లైట్ ఆన్ అవుతుంది. అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఓటీజీ కనెక్షన్ అనమాట. మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, పిన్ ఉంటుంది కనెక్ట్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మైక్రోఫోన్ టైప్ ఐఫోన్స్కి అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇందులో ఒక ఛార్జర్ కూడా ఇచ్చారనమాట. సో మైక్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఫోన్లో మైక్ ఉంది కదా, ఈ మైక్కి సైడ్న ఒక ఛార్జర్ పెట్టుకునేదానికి కనెక్షన్ ఇస్తారు. సో దానికి మనం ఇది కనెక్ట్ చేసుకుని మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, సో ఆ అడాప్టర్కి కేబుల్ని కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేస్తే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. సో దాంట్లో మనం మైక్ని ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్ కట్గా అందులో మెన్షన్ చేశారనమాట. సో ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఓటీజీ అనేది ఫోన్కి. ఇప్పుడు కనెక్ట్ చేసుకొని మన ఫోన్లో సెట్టింగ్స్లో ఓటీజీ ఆప్షన్ని ఆన్ చేసుకుంటే మనకి మైక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనకి రియల్మీ, ఒప్పో ఫోన్స్ వాళ్ళకైతే ఓపెన్ కెమెరా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇదండి ఈ మైక్ రివ్యూ అయితే. నేను ప్రీవియస్ ఒక 2 వీడియోస్లో చేశాను, బాగుంది అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.